ఆ వినాయకుడికి వాహనంగా ఉండే ఎలక పేరు అనింద్యుడు. వినాయకుడికి పేరు ఉన్నట్టే దానికి పేరుంది, అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందింపవలసిన అవసరం లేనివాడు, చాలా మంచివాడు అని అర్థం. ఎలక్క పేరేమిటండి, ఎందుకు పెడతారు పురాణకర్తలు ఆ పేరు అంటే, నాయన నువ్వు కూడా అనింద్యమైన చరిత్ర కలిగి ఉంటే, నీ ప్రవర్తనను ఎవరూ వేలెత్తి చూపించే అవసరం లేకుండా నువ్వు ఉండగలిగితే భగవంతుడికి వాహనం కాగలుగుతావు. అలా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో అని అర్థం. అది అందుకోసం మనమంతా ఎలకలం అవ్వడం కాదు, అనింద్యులం కావాలి. మనం ఎలా ఆలోచిస్తామంటే, ఎలకని వెండితో చేయించి వినాయకుడికి బంగారం చేయించి నేను చాలా గొప్పవాడిని అంటాం. ఇవన్నీ వినాయకుడికి అనవసరం. బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటాడు ఆయన, కావాలి చెప్పడం, చచ్చినా చెప్పడం, రొక్కేస్తాడు మొత్తం. వినాయకుడికి మాత్రం బంగారు తొండం, ఎలక్కేమో వెండి తోక చేయించి నేను ఏదో పుణ్యం సాధించి, ఇదంతా మన అజ్ఞానం. దీనివల్ల ఏ పుణ్యము రావు. రావలసింది మనకి జ్ఞానం కానీ పుణ్యం కాదు.